కారం మట్టికాయల్లో కానీ ఆలుగడ్డల్లో కానీ ఈ విధంగా తాలింపులు చేసుకుంటే ఆ తాలింపుకు చూడండి ఈ విధంగా మసాలా లాగా చేసుకోవాలంటే మనం చేసుకుంటారు కదా, ఇంకా తాలింపే అందాం. తాలింపుకి ఈ విధంగా మసాలా పిక్స్లో నీళ్ళు లేకుండా కొట్టుకోవాలా, అది పొడి పొడిగా తయారవుతుంది. అప్పుడు పట్టించేసి ఫ్రై చేసేయాలన్నమాట. చూడండి ఇప్పుడు చేస్తున్నాను. ప్లీజ్ లైక్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎవరు కూడా. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ విధంగా కారం కొట్టేసాను, అవి చూపించినాను కదా, దాంతో బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు వంపుకుంటాం. మసాలా వేసేసాను కదా, ఇంకా చూడండి ఎర్రగడ్డలు చూపించాను కదా మీకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 వెల్లుల్లిపాయలు అన్నమాట. ఇంకా ఆ విధంగా మసాలా అట్లా వేపుకొని పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, వెల్లుల్లి వాసన పోయే వరకు బాగా అట్లే వేపించాలన్నమాట. ఇంకా చూడండి ఉడికించిన ఆలుగడ్డలు, మట్టికాయలు ఇవన్నీ ఈ మసాలాలో వేగిపోతాయి అన్నమాట. ఎంత బాగుంటుందో చూడండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాము, మంచిగా ఫ్రై అయిపోయినాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కరి సబ్స్క్రైబ్ చేయడంలో ప్లీజ్.